హిందూ సాంప్రదాయాల్లో అత్యంత ప్రధానమైన దేవతల్లో శివుడు ఒకడు. ఆయనను త్రిమూర్తుల్లో సంహారకుడిగా పిలుస్తారు. కానీ సంహారం అంటే కేవలం అంతమనే కాదు, అది పునర్జీవనానికి మార్గం కూడా. శివుడు 5 కర్తవ్యాలను నిర్వహిస్తాడు: సృష్టి, స్థితి, లయ, అనుగ్రహం, తిరోధానం. ఆయన సంహారం అంటే చెడును తొలగించడం, అజ్ఞానాన్ని నాశనం చేయడం. ఈ విధ్వంసం ద్వారానే కొత్త సృష్టికి మార్గం కలుగుతుంది. శివుడు ఒకవైపు కఠిన యోగి, సన్యాసి, మరోవైపు పార్వతికి ప్రేమ గల భర్త, గణేష్ కార్తికేయులకు తండ్రి. ఈ వైరాగ్యం ద్వారా ఆయన చెప్పేది నిజమైన ఆత్మాత్మికత అనేది త్యాగంలోనే కాదు, కుటుంబం బాధ్యతల మధ్యలో కూడా సాధ్యమని. శివుని ఆరాధన వేదం కాలం నాటి నుండి రుద్రుడి రూపంలో కనిపిస్తుంది. సింధు లోయ నాగరికతలు కూడా పశుపతి సముద్రంలో ఆయన రూపం కనిపిస్తుంది. గిరిజన సంస్కృతుల్లో శివుడు మహాదేవుగా ప్రకృతిలో అనుసంధానమై పూజింపబడతాడు. శివుడు కేవలం విధ్వంసకుడు కాదు, మార్పుకు దారి చూపించే శక్తి. ఆయన కథ మనకు చెబుతుంది. పాతదనాన్ని విడిచిపెట్టేటప్పుడు కొత్తది పుడుతుంది. అందుకే ఆయనను విశ్వనాథుడు అంటారు.